మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియో రంగంలో ముందుకు సాగుతున్న సింధు డిజిటల్ ఓనర్ సుధాకర్ గారు ఉన్నారు. డిజిటల్ రంగానికి రావడానికి కారణం ఏంటి? యాక్చువల్గా నేను ఆర్టిస్ట్, అంటే ఆర్ట్ బాగా చేసేవాడిని చదువుకునే టైంలో. ఓకే, మీరు ఇంతకు ఏం చేసేవారు? మీరు మీ సొంత ఊరు ఏది? మేము ఇంకా వృత్తిరీత్యా కొద్దిగా కొన్ని కారణాల వల్ల నందికొట్కూరు రావడం జరిగింది. మీరు ఊరు వదిలిపెట్టడానికి కారణం ఏంటి? అంటే అక్కడ పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉండింది. గ్రామంలో ఆర్థికంగా చాలా వీక్ ఉన్నా కానీ ఇప్పుడైతే బలంగా అయినారు, అంటే డిజిటల్ రంగంలో. అయితే మీరు ఈ డిజిటల్ రంగానికి వచ్చినాక సక్సెస్ అవుతామని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? నేను ఉన్నటువంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకూడదనే ఉద్దేశంతో ఒక 10 మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక ప్లానింగ్ ఉండింది. మొట్టమొదటిసారిగా ఏ పని ఎంచుకున్నారు? ఫస్ట్ నేను గౌండ పనికి పోయినా. గౌండ పని వెళ్ళారు? అవునా? కనిపించలేదు. అయితే మీరు గౌండ పని నుండి తర్వాత ఫోటోగ్రాఫర్ ఫీల్డ్కి ఎలా వచ్చారు? నందికొట్కూరు సీనియర్ స్కూల్లో. మళ్ళీ కర్నూలుకి రావడానికి కారణం? స్పెషల్గా అంటే అప్డేటెడ్గా ఉండాలనేది నా ఆలోచన. అంటే ఫస్ట్ నుంచి కూడా కస్టమర్కి అది ఏదైనా బెస్ట్ ఇవ్వాలంటే అప్డేట్. ఇప్పుడు ఫోటో స్టూడియో నుండి మొదలు పెట్టారు మీరు బిజినెస్. ఇప్పుడు ఒక డిజిటల్కి వచ్చారు, ఫ్లెక్సీ ప్రింటింగ్ వరకు వచ్చారు. అవును. ఇప్పుడు టెక్నాలజీకి అప్పుడు టెక్నాలజీకి ఏముంది? దాని తర్వాత ఇవి వచ్చిన తర్వాత కూడా స్క్వేర్ ఫీట్ అప్పుడు 35 రూపీస్ అట్లా ఉండేది. ఆ టైంలో పెట్టిన వాళ్ళు చాలా బ్యానర్లు సింధు డిజిటల్స్లో బయట సిద్ధార్థ అడవి ఎందుకు ఎక్కువ వేస్తారు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని బయట దానికి తెలియదు. ఫస్ట్ నేను వర్క్ చేసింది బయట రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు. అంటే కొందరు సిద్ధార్థ రెడ్డి అంటే పడిన వాళ్ళు మీరు వాళ్ళ బ్యానర్లు వేస్తున్నారు కదా, మేము మీకు ఏమని చెప్పేసి చాలా మంది ఉంటారు కదా, అలాగే ఎదురైనా మీకు? ఎదురైనాయి. నందికొట్కూరులో యాక్చువల్గా అయితే నాకు ఏమిటంటే ఆయన సిద్ధార్థ రెడ్డి వర్గము. ఇప్పుడైతే అధికార పార్టీ టీడీపీ ఉంది, మీరు వైసీపీ బ్యానర్లు ఎక్కువ వేస్తారు. ఇప్పుడేమన్నా కొంచెం సమస్యలు? టీడీపీ బ్యానర్లు కూడా వేస్తాను. సమస్యలు ఏమో రాలే కదా? లేదు, టీడీపీ బ్యానర్లు కూడా వేస్తా. ఎంతమంది వర్క్ చేస్తారు? బ్యానర్ వేయడం కాటుండి, కట్టడం కాటుండి, తీయడం కాటుండి, దీన్ని ఫ్రేమ్ కట్టడం అంటే ఎంతమంది దీని మీద ఆధారపడ్డారు? దగ్గర ఒక 10 నుంచి 15 ఫీల్డ్ వాళ్ళు దీనిపైన ఆధారపడ్డారు. ఇదే రంగం కాకుండా వేరే రంగానికి ఏమైనా వెళ్తారా మీరు? నాకు పొలిటికల్గా అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇంతవరకు వైసీపీ ముద్ర పడింది, వైసీపీలో వెళ్తారా లేదంటే టీడీపీలో వెళ్తారా? నాకైతే మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరి నూతనంగా సింధు డిజి ప్రింట్ హౌస్ మరి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియో రంగంలో ముందుకు సాగుతున్న సింధు డిజిటల్ ఓనర్ సుధాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అన్న. సుధాకర్ గారు, మీరు కొన్నేళ్ళ నుండి డిజిటల్ రంగంలో ఉన్నారు. అయితే ఈ డిజిటల్ రంగానికి రావడానికి కారణం ఏంటి? అంటే చాలా ఉన్నాయి కదా, దీన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే నాకు ప్యాషన్ అన్న ఇదంటే ఫీల్డ్. యాక్చువల్గా నేను ఆర్టిస్ట్, అంటే ఆర్ట్ బాగా చేసేవాడిని చదువుకునే టైంలో. తర్వాత రేడియంతో ఎక్కువ అంటే స్టూడెంట్స్కి పెన్స్ పైన చిన్నగా నేమ్స్ రాసిచ్చి అట్లా ఇది చేసేవాడిని. డ్రాయింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగిందన్న. ఓకే, మీరు ఇంతకు ఏం చేసేవారు? మీరు మీ సొంత ఊరు ఏది? సొంతూరు వచ్చేసి కొనడంపల్లి అన్న మాది. మా ఫాదర్ వాళ్ళు 3 అన్నదమ్ములు. అయితే డాడీ వచ్చేసి లెదర్ ఫ్యాక్టరీ మెయింటైన్ చేసేటోడు కొనడంపల్లిలో. తర్వాత మేము ఇంకా వృత్తిరీత్యా కొద్దిగా కొన్ని కారణాల వల్ల నందికొట్కూరు రావడం జరిగింది. ఒక 95 అట్లా ఊరు వదిలిపెట్టి వచ్చేసినాము. దాని తర్వాత నందికొట్కూరులో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఎంచుకోవడం జరిగింది. ఓకే, మీరు ఊరు వదిలిపెట్టడానికి కారణం ఏంటి? అంటే అక్కడ పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉండింది. తర్వాత ఫ్యామిలీలో కూడా కొంతమంది, అంటే డాడీకి 2 అంటే బాగా చిన్న పెద్దన్న బాగా వర్క్ చేసేటోళ్ళు. ఆ టైంలో వాళ్ళకి పక్కన వాళ్ళు కొన్ని చెప్తుంటారు కదా, అయ్యా నేర్పడాలంటారు చూడండి. ఫ్యామిలీలో ఒకడు బాగా పని చేస్తాడు, ఒకడేం పని చేయడు. పని చేసేవానికి కొద్దిగా రెచ్చగొట్టి నువ్వే పని చేస్తున్నావు, వాడేమో ఊరికి తిరుగుతున్నాడు అని చెప్పేసి అట్లా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ స్టార్ట్ చేయడం వల్ల నాన్నకు మెయిన్ సపోర్ట్గా ఉన్న బ్రదరు పెళ్ళైన తర్వాత పక్కకు పోవడము,
ఆ టైంలో మరి ఆయన కొద్దిగా స్ట్రగుల్ కావడం అట్లా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి ఇట్లా రావడం జరిగింది. అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీకేమైనా అలాంటి డిస్టర్బెన్సెస్ తగిలాయా? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను నేను. నాకు డిస్టర్బెన్స్ అంటూ ఏం జరగలేదు. ఎందుకు 10వ తరగతి ఆటి వరకు ఆగిపోయింది? 10th వరకు ఆగిపోవడం అంటే కొన్ని ఫ్యామిలీ సమస్యల వల్ల, అప్పుడున్న పరిస్థితుల వల్ల 10th వరకే, అది కూడా చాలా కష్టంతో చదవాల్సి వచ్చింది. ఆ 10th కూడా కుటుంబ పరిస్థితులు బాగాలేక మరి 10th క్లాస్ వరకే కంప్లీట్ చేయడం జరిగిందన్న. మీ గ్రామంలో ఆర్థికంగా చాలా వీక్ ఉన్నా కానీ ఇప్పుడైతే బలంగా అయినారు, అంటే డిజిటల్ రంగంలో. అయితే మీరు ఈ డిజిటల్ రంగానికి వచ్చినాక సక్సెస్ అవుతామని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? ఇంతకు అప్పట్లో కొత్తగా డిజిటల్ అవును అవును కొన్నేళ్ళ నుండి మీరు చేస్తున్నారు, అప్పుడు ఎవరు కూడా పెట్టారు, చాలా తక్కువ మంది పెట్టింటారు. అవును. నేను రాగలుగుతానా లేదా, పెట్టుబడి పెడితే సక్సెస్ అవుతా లేదా, నష్టపోతానా అని చెప్పేసి మీకు ఆలోచన లేదా? అంటే నేను దీంట్లో ఎత్తుపల్లాలు చూసినా అనమాట. అంటే నేను అబ్జర్వేషన్ చేసింది ఏమంటే, ఈ ఫీల్డ్లో ఎంతవరకు అయితే ఇన్కమ్స్ ఉంటాయి అంటే, మెయిన్గా ఏమంటే ఏ ఫీల్డ్ కూడా ఇష్టంతో చేస్తే మనము దాన్ని సక్సెస్గా ముందరికి పోయడానికి అవకాశం ఉంటుంది. నా జీవితంలో చూసింది ఏమరా అంటే, కస్టమర్కి అంటే నాకు చాలా ఇష్టం ఈ ఫీల్డ్. కస్టమర్కి మంచి సర్వీస్ ఇచ్చినామని అంటే అదే ఒక సక్సెస్గా నేను భావించినాను. ఇన్కమ్ కోసం ఏదో చూడలేదు, కానీ నాతో పాటు అంటే నేను ఉన్నటువంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకూడదనే ఉద్దేశంతో ఒక 10 మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక ప్లానింగ్ ఉండింది. దానికోసం అని చెప్పేసి ఇట్లా డిజిటల్ రంగంలో మరి ఈ యొక్క ఫీల్డ్ ఎన్నుకోవడం జరిగింది. అయితే మీరు చదువు ఆపేసినాక మొట్టమొదటిసారిగా ఏ పని ఎంచుకున్నారు? ఫస్ట్ నేను గౌండ పనికి పోయినా. గౌండ పని వెళ్ళారా? అవునా? కనిపించలేదు. అంటే గౌండ పనికి పోయినాను. ఫస్ట్ నాకేమైందంటే, సడన్గా ఇప్పుడు ఇంట్లో ఇప్పటికిప్పుడు నేను ఫుడ్ ప్రిపరేషన్ చేయాలనుకోండి, మామూలుగా చెప్తున్నాను. ఉదాహరణకి మనం ఇంట్లో కనీసం బియ్యం బ్యాలు లేని పరిస్థితి అనుకోండి. ఆ టైంలో ఏం జరిగిందంటే, మా అమ్మని అడిగిన అనమాట, ఏమా పరిస్థితి అని. అంటే అప్పుడు క్రిస్మస్ టైంలో ఇట్లా పని బాబు పరిస్థితి ఇది, మనము పక్కన వాళ్ళని కూడా అడిగేంత పరిస్థితి కూడా లేదు, ఆల్రెడీ పెట్టించుకున్నారు. అప్పుడు విలేజ్లో ఎట్లుండిందంటే, పక్కన ఒక పడి బియ్యము లేకుంటే పసుపు ఉప్పు ఇట్లా తెచ్చుకునేటోళ్ళు, మళ్ళీ ఆయిల్ అట్లా చిన్న చిన్న గ్లాసుల్లో, మళ్ళీ మరుసటి రోజు ఇచ్చేటోళ్ళు. అది కూడా లేదు కనీసం మనకని చెప్పింది. ఆ టైంలో నేను 8th క్లాస్ చదువుతున్నా. ఆ టైంలో గౌండ పనికి పోయినాను. గౌండ పని అది మా ఫ్రెండ్స్ని అడిగి పోయినాను. పోయిన తర్వాత నాకు రోజుకి వచ్చేసి 35 రూపాయలు అట్లా ఇచ్చినారు ఆ రోజుల్లో. వారానికి వచ్చేసి 150 ఎంత అవుతుంది, అది అంతేలేండి, 150 170. మీరు గౌండ పని వెళ్తే ఇటు మీ బ్రదర్లు కానీ అన్నదమ్ములు ఎవరు ఉన్నారు కదా, ఎందుకు గౌండ పని వెళ్తున్నావు, వేరే పని వెళ్ళొచ్చు కదా, మేము ఉన్నాం కదా చూసుకుంటాం కదా అని ఎవరు రాలేదు ముందు? అదే ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ జరిగినాయి కదా, దానివల్ల కొద్దిగా అంటే మామూలుగా పక్కన ఉండేటోళ్ళు అనమాట. మాది యాక్చువల్గా ఉమ్మడి ఫ్యామిలీ. ఒక అన్న పక్కన ఉండేటోడు, ఇంకొక అన్న మాతో ఉంటాడు. అప్పట్లో 10th చదువుకున్నారంటే కూడా మంచి చదువే, వేరే ఎంచుకోవచ్చు, జాబ్ పరంగా వెళ్ళొచ్చు కదా. అంటే జాబ్స్ పరంగా వెళ్ళొచ్చు, కానీ అంటే మోరల్ సపోర్ట్ ఉండాలి కదా మనకంటే, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేటోళ్ళు కానీ, లేకుంటే చెప్పేటోళ్ళు కూడా లేరు ఆ పరిస్థితుల్లో. కాబట్టి నాకు నచ్చిన ఫీల్డ్ను ఎంచుకున్నాలనే ఉద్దేశంతో నేను అట్లా రావడం జరిగింది. అయితే మీరు గౌండ పని నుండి తర్వాత ఫోటోగ్రాఫర్ ఫీల్డ్కి ఎలా వచ్చారు? అంటే గౌండ పని చేస్తూ, అంటే గౌండ పని అక్కడనే స్టాప్ కాలే నేను. మరి రోడ్ వర్క్స్ ఉంటాయి కదా, సిమెంట్ రోడ్స్ అవి ఉంటాయి కదా, కాంట్రాక్ట్స్ తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కొద్దిగా ఏదన్నా మాకు ఎక్కువ అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి అట్లా రోడ్ వర్క్స్ కూడా చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఆ వర్కులు చేస్తూనే 10th క్లాస్ కంప్లీట్ చేసిన అనమాట. దాని తర్వాత నేను చదివింది సేసే స్కూల్లో, నందికొట్కూరు సేసే స్కూల్లో. దాని ఎదురుగానే ఒక ఫోటో స్టూడియో ఉండేది. మేము రెగ్యులర్గా వెళ్ళి ఫోటోలు తీసుకుంటాం ఆడ. నాకు అది అంటే కూడా ఇష్టం ఉండింది కాబట్టి అట్లా అట్రాక్ట్ అయ్యి ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే కృష్ణ అని చెప్పేసి మా గురువు, ఆయనని అడిగి అక్కడ వర్క్ నేర్చుకున్నారా? ఫ్రీగా నేర్పించాడు. అంటే మాకు వర్క్ నేర్పించే చాలనే పరిస్థితులు అవి. 3 పూటలు అన్నం పెట్టి పని నేర్పించాలనే పరిస్థితులు అవి. ఫ్రీగా పని చేస్తారంటే ఫ్రీగా నేర్చుకుంటా, ఫ్రీగా వర్క్ చేసినా ఫ్రీగానే నేర్పించినారు నాకు. ఇప్పుడు ఉంది అట్లా? ఇప్పుడు లేదు.
ఇప్పుడు నేర్చుకునే కూడా డబ్బులు రివర్స్ ఇవ్వాలి. నేర్చుకునేకి వస్తే కూడా డబ్బులు మనమే వేయాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టాఫ్లో కూడా కొంతమందికి ఏం వర్క్లు రావు, యాక్చువల్గా మేమే వాళ్ళను తీసుకొని శాలరీస్ ఇస్తూ నేర్పించిన వర్క్స్. ఓకే. మొట్టమొదటిసారిగా నందికొట్కూరులో బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, మళ్ళీ కర్నూలుకి రావడానికి కారణం ఏంటి? నందికొట్కూరులో ఫస్ట్ ఫోటో స్టూడియో స్టార్ట్ చేసినాను. అనిల్ అని చెప్పేసి మా బ్రదరే, ఆయన వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్లో పెట్టిండే. తర్వాత ఆ షాపుది ఆయన మెయింటైన్ చేయలేక నాకు అప్పచెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫైనాన్షియల్గా మా దగ్గర ఫైనాన్షియల్గా ఏం లేనప్పుడు కూడా వాళ్ళు కొంచెం మంచి సపోర్ట్ చేసి, ఖలీల్ అని ఒక ముస్లిం అతను మా గురువు, ఆయన కృష్ణ తర్వాత ఆయన దగ్గర వర్క్ చేసిన నేహా డిజిటల్స్ అని, ఆయన నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం జరిగింది ఆ టైంలో. దాని తర్వాత అనిల్ అని మా బ్రదర్ కూడా చాలా అంటే షాప్ విషయంలో నాకు సపోర్ట్ చేసి నన్ను నమ్మి వాళ్ళు షాప్ అప్ప చెప్పి వెళ్ళినారు. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఇట్లా ఎన్ని తిరిగి చూడలే. ఇంకా మీకు ఎవరు పోటీ లేరా? పోటీ ఉన్నారు కానీ నేను స్పెషల్గా అంటే అప్డేటెడ్గా ఉండాలనేది నా ఆలోచన. అంటే ఫస్ట్ నుంచి కూడా కస్టమర్కి అది ఏదైనా బెస్ట్ ఇవ్వాలంటే అప్డేట్ ఇప్పుడు ఎట్టుందంటే మన ఫోటోగ్రఫీ రంగం అంటే మీకు కూడా ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఈ రోజున్న కెమెరాస్ రేపు ఉండవు, ఈ రోజున ప్రింటర్స్ రేపు ఉండవు, టెక్నాలజీ ఈ రోజున్న ఎడిటింగ్ సాఫ్ట్వేర్ రేపు ఉండదు. ఇట్లా ప్రతి ఒక్క వర్క్ మీద నేను కంప్లీట్గా నాకు అవగాహన వచ్చిన తర్వాత వాటిని నేర్చుకొని మా పిల్లలకు నేర్పించినాను. అట్లా దగ్గర ఒక 40 మంది దాకా నేర్చుకుంటారు. ఈరోజు మంచిగా పిల్లలందరూ కూడా ఈ ఫీల్డ్లో దగ్గర పని చేస్తూ నేర్చుకొని మళ్ళీ వేరే రంగానికి వెళ్ళిపోయారా? లేదు, ఈ ఫీల్డ్లో ఉన్నారు, వేరే ఫీల్డ్లో కూడా ఉన్నారు, వేరే చోట వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఓన్గా కెమెరాస్ తెచ్చుకొని ఫీల్డ్ చేస్తూ బాగానే సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫోటో స్టూడియో నుండి మొదలు పెట్టారు మీరు బిజినెస్. ఇప్పుడు ఒక డిజిటల్కి వచ్చారు, ఫ్లెక్సీ ప్రింటింగ్ వరకు వచ్చారు. అవును. అంటే ఇప్పుడు టెక్నాలజీకి అప్పుడు టెక్నాలజీకి ఏముంది తేడా? అప్పుడు ఫ్లెక్సీ ప్రింటింగ్ అప్పుడు కొత్తగా ఫ్లెక్సీ ప్రింటింగ్ పెయింటర్ కదా అన్నప్పుడు. దాని తర్వాత ఇవి వచ్చిన తర్వాత కూడా స్క్వేర్ ఫీట్ అప్పుడు 35 రూపీస్ అట్లా ఉండేది. ఆ టైంలో పెట్టిన వాళ్ళు బాగానే సంపాదించినారు. మీరు ఆర్టిస్ట్ అన్నారు కదా, రేడియం ఆర్టిస్ట్. పెయింట్ కూడా చూసారు మీరు? పెయింట్ వేయలేదు కానీ నేను ఇవి కందుతో రాసుంటే అప్పుడు యాడ్స్ కందుతో మన వైట్ దానిపైన వైట్ వాల్ పైన కందుతో రాసి. పర్మనెంట్ ఉంటాయి అవి. కందు అంటే పర్మనెంట్ ఉంటాయి. కొన్ని అయితే వైట్ క్లాత్ మీద అయితే వైట్ క్లాత్ పైన ఏం వేయలేదు. ఫ్లెక్స్ ప్రింటింగ్ 35 రూపీస్ దాకా స్క్వేర్ ఫీట్ ఉండేది. అప్పుడు 35 రూపీస్ ఉండేది. 35 రూపీస్ ఉండేది. ఫస్ట్ బ్యానర్ నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వేయించిన. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ యాక్చువల్గా. గుడుంబ శంకర్ ఏదో నాకు సంథింగ్ ఐడియా లేదు. అది ఫస్ట్ బ్యానర్ నందికొట్కూరు శ్రీరామ థియేటర్ అని ఉంది అక్కడ. దానికి చాలా బిగ్ సైజ్. ఆ శ్రీరామ థియేటర్ ఓనర్ కూడా సుధాకర్ ఏది ఇంత పెద్ద బ్యానర్ వేయించడం అంతా చాలా కాస్ట్ కదా అంటే అది ఒక ప్యాషన్ అనమాట. అంటే నేను ఫ్లెక్సీ ప్రింటింగ్ చేస్తానని చెప్పడానికి అప్పుడే ఒక హింట్ ఇచ్చినట్టు జనాలకు. ఎవరు వేయలేదు, తెలియదు కూడా అప్పుడు. ఎన్ని అడుగులే సార్? 30 ఇట్లా 10. అప్పుడు పెద్ద చాలా పెద్ద బ్యానర్. కట్అవుట్ పవన్ కళ్యాణ్ అంతా ఫోటో దిగింది. అప్పుడు షూటింగ్లోనే ఫోటో తీసుకునేయండి, ఆ ఫోటోనే వేసింటి అనమాట. దాని తర్వాత నేను ఇంకా ఓన్గా తెచ్చే టయానికి నేను 2017లో జార్ హెడ్స్ అని మిషన్ తీసుకున్నాను. జార్ హెడ్ అని, అది అంటే స్టార్టింగ్ మిషన్స్ అవి. దాని తర్వాత రోడ్ కటింగ్ అయింది నందికొట్కూరులో. అవునవును. రోడ్ కటింగ్ అయిన తర్వాత మరి కర్నూలుకి షిఫ్ట్ అయినా. నేను కర్నూలుకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఎస్ఎస్పి సో మార్కెట్ అని ఉంది. సో మార్కెట్లో ఒక షాప్ తీసుకొని అట్లా వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, ఫోటో స్టూడియో 2 పెట్టినాను. 17 అక్కడ ఉన్నప్పుడే నేను మళ్ళీ 17లో ఇక్కడ కొత్తగా మనం ఇప్పుడు ఆర్ఆర్ హాస్పిటల్లో సందులో ఎస్ఎస్పి ఆర్కేడ్ అని చెప్పేసి కొత్త కాంప్లెక్స్ ఉండింది. అక్కడ షాప్ కోసం సెర్చ్ చేస్తుంటే తెలుస్తుందని చెప్తే అక్కడ ఒక షాప్ తీసుకున్నాం, కార్నర్ బిట్టే తీసుకున్నాము. 2017లో అక్కడ మళ్ళీ ఫ్లెక్స్ ప్రింటింగ్ స్టార్ట్ చేయడం. 2018లో మనం దాన్ని ఓపెనింగ్ చేసి బాగా గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది. కర్నూలులో చాలా బిజినెస్ ఉన్నాయి, అలాంటి బిజినెస్లు కూడా మళ్ళీ ఇక్కడ సక్సెస్ అవుతా అని చెప్పేసి మీరు ఎలా అనుకున్నారు? అవునన్నా, అప్పుడు కాంపిటీషన్, ఫుల్ కాంపిటీషన్.
బట్ అయితే నాకేం అంటే నేను డిజైనర్ కదా, Okay. నేను అంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు సొంతంగా ఏం చేసుకోవచ్చు, బ్యానర్ మీరే ప్రింట్ చేసుకోవచ్చు, డిజైన్ మీరే చేసుకోవచ్చు, అన్ని నేనే చేసుకోవచ్చు. ఆల్రౌండ్. అందుకని ఒక ధైర్యంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టినాను. ఓకే. తర్వాత నాకు వర్కర్ మీద ఆధారపడి ఉండాలనేది కూడా ఫస్ట్ నుంచి నాకు అంటే నా ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా అంటే వర్కర్లు ఎట్లా హ్యాండ్ చేస్తారో తెలుసు కదా. కరెక్ట్. అంటే ఆ కింది స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి దాని మీద పూర్తి అవగాహన ఉంది. ఒకవేళ ఎవరన్నా వర్క్ వచ్చిన వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చిపోతే కూడా మళ్ళీ ఒక వారానికల్లా వాళ్ళని తయారు చేస్తా, ఒక పిల్లని తయారు చేస్తాను నేను. అట్లా సబ్స్టిట్యూట్ గా ఎవరినో ఒకటి పెట్టుకోవాలి. ఎవరు లేకుంటే మీరే ఇంకా మొత్తం. ఎవరు లేకుండా నేనే చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఇంకోటి డిజైన్లు ఏమరా అంటే స్పెషల్, నేను ఇచ్చే డిజైన్ నా కస్టమర్కి ఫుల్ సాటిస్ఫై, ఓకే. బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా బ్యానర్లు సింధు డిజిటల్స్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎందుకు ఎక్కువ వేస్తారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డివి ఎక్కువ వేస్తారంటే ఆయన మామూలుగా మీరేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఈడేమో బైరెడ్డి యాక్చువల్ అంటే సిద్ధార్థ రెడ్డి వస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని బైరెడ్డి సిద్ధార్థ తెలియదు యాక్చువల్గా. ఫస్ట్ నేను వర్క్ చేసింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి వల్ల. ఓకే. రాహుల్ గాంధీ గారిని అప్పుడు ఇక్కడికి ఇన్వైట్ చేసినాడు రాజశేఖర రెడ్డి గారు. చాలా పెద్ద ఆర్డర్ ఇచ్చినాడు నాకు, దగ్గర దగ్గర ఒక 15 లక్షల రూపాయలు వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు. పెద్ద పెద్ద ఆర్డర్స్. చాలా నమ్మకంగా చేసినాము. దాని తర్వాత మన అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సార్ గారు కూడా రెగ్యులర్ వర్క్ చేసినాము. సార్ డైరెక్ట్ వచ్చి ఇక్కడ నా దగ్గరే కూర్చొని ఆఫీసులో కూర్చొని డిజైన్స్ ఎట్లా బాగా చేసి పంపించు సుధాకర్ అని చెప్పేసి. యాక్చువల్గా అయితే ఫస్ట్ కరోనా టైంలో జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. ఆ టైంలో మనీ అనేది చాలా టైట్ పరిస్థితి. ఆ టైంలో అబ్రహం సార్ గారు ఈయన మాకు వర్క్ చేయకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. దగ్గర దగ్గర జెడ్పీటీసీ సంబంధించిన మొత్తం కంప్లీట్ వర్క్లో నాకు ఇచ్చినాడు. 2000 అదే కరోనా ఫస్ట్ వేవ్లో 19లో సిద్ధార్థ రెడ్డి ఎలా కరెక్ట్? సిద్ధార్థ రెడ్డి వచ్చేసి నేను సిద్ధార్థ రెడ్డివి కొన్ని డిజైన్స్ చేసి సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఉంది, దాంట్లో పెట్టేటోని. సిద్ధార్థ రెడ్డి ఎట్లా అంటే నాకు పార్టీతో సంబంధం లేదు, ఆయన అంటే కొద్దిగా నాకు బాగా ఇష్టం అనమాట. మీ ప్రాంతం? ఆయన మా ప్రాంతం అని కాదు కానీ ఆయనను ఫస్ట్ సిద్ధార్థ రెడ్డి గారిని పరిచయం చేసినప్పుడు నేను అనుకునేమంటే ఈయన చాలా గొప్ప ఎదుగుతాడు, ఎక్కడో ఉంటాడు, మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి అనుకున్నా. అట్లా ఆయన కొన్ని కొటేషన్స్ పెడుతూ తర్వాత ఆయన ఒక డిజైన్లు చేసేటోని. తర్వాత ఎవరు ఇది డిజైన్స్ ఎట్లా కదా అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు ఉంటారు కదా, పలానా సోన్సో అని చెప్పేటోళ్ళు. దాని తర్వాత డైరెక్ట్ అంటే నన్ను ఆయన ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు కానీ వర్క్ ఆర్డర్స్ ఇచ్చేటోడు అప్పుడు ఇచ్చేవాడు. కరోనా తర్వాత నేను మళ్ళీ నందికొట్కూరులో ఫ్లెక్సీ రీఓపెన్ చేసిన, చాలా గ్యాప్ తర్వాత, అది రోడ్ కటింగ్ తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసిన. అక్కడ ఫ్లెక్సీ ప్రింటింగ్ రీఓపెన్ చేసినప్పుడు తర్వాత అక్కడ అదే టైంలోనే ఇల్లు కూడా కట్టించినాను. ఈ 2 దానిలకు సిద్ధార్థను ఇన్వైట్ చేసిన అనమాట. మోహన్ రెడ్డి అన్నాను, సిద్ధార్థ అన్నాను, అల్లంపూర్ ఎమ్మెల్యే గారిని, కొంతమంది జెడ్పీటీస్ అంటే నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసిన. పార్టీలకు అతీతంగా చాలా మంది పార్టీస్ వాళ్ళు నాతో వర్కులు చేస్తున్నారు కాబట్టి ఆ చనువుతో అందరినీ ఇన్వైట్ చేసినాను. అంటే కొందరు సిద్ధార్థ రెడ్డి అంటే పడిన వాళ్ళు మీరు వాళ్ళ బ్యానర్లు ఇస్తున్నారు కదా, మేము మీకు ఏమని చెప్పేసి చాలా మంది ఉంటారు కదా, అలాగే ఎదురైనాయి. నందికొట్కూరులో యాక్చువల్గా అయితే నాకు ఏమిటంటే ఆయన సిద్ధార్థ రెడ్డి వర్గము, ఆయన తప్ప నుంచి వేరే బ్యానర్లు అంటే బిజినెస్ పరంగానే అందరూ పార్టీలో వేస్తారు, అట్లా ఏం లేదు. బట్ అయితే జనాలు చెప్పుడు మాటలు ఎక్కువ వింటారు కాబట్టి అట్లా. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా, ఆర్థర్ సార్ గారు కూడా సిద్ధార్థ రెడ్డి బ్యానర్లు వేస్తున్నాడు మనం వేయడంలే అని చెప్పేసి ఒక టీం చెప్పింది. చెప్తే ఆయన దగ్గర పోయి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, సరే యాక్చువల్గా మీరు మా కమ్యూనిటీ పర్సన్ మీరు కాబట్టి అట్లా ఎందుకు అనుకుంటారు, సిద్ధార్థ రెడ్డి గారివే ఏమేం నేను ఎవరు వచ్చినా వేస్తాను, బట్ అయితే ఒక అటు ఇటు అవుతుంటుంది అంతే టైమింగ్. దానివల్ల కంటిన్యూగా వేయించాడు కదా ఆయన కూడా, సిద్ధార్థ రెడ్డి గారు కూడా కంటిన్యూగా వేయించాడు రెగ్యులర్గా. ప్రోగ్రామ్ ఏదైనా ఈవెంట్ ఉంటే వేపిస్తుంటారు, లేదంటే లేదు. మొన్న ఎలక్షన్ టైంలో దారా సుధీర్ గారు వర్క్స్ అన్నీ నాకే అయిపోయినాడు, నమ్మకంతో అయిపోయినాడు, చాలా పెద్ద వర్క్స్ ఇచ్చినాడు. అట్లా రకంగా మరి ఏదన్నా అవసరాలు ఉంటే కూడా ఫోన్ చేస్తేనే ఆయన రెస్పాండ్ అవుతాడు. యాక్చువల్గా అయితే ఆయన పార్టీలతో సంబంధం లేదు కానీ ఆయన పర్సనల్గా నాకు మంచి రోల్ మోడల్. ఇప్పుడైతే అధికార పార్టీ టీడీపీ ఉంది, మీరు వైసీపీ బ్యానర్లు ఎక్కువ వేస్తారు. ఇప్పుడు ఏమన్నా కొంచెం సమస్యలు? టీడీపీ బ్యానర్లు కూడా వేస్తాను, సమస్యలు ఏమో రాలే కదా. టీడీపీ బ్యానర్లు కూడా వేస్తా.
యాక్చువల్గా అయితే టీడీపీ బ్యానర్లు టీడీపీ వాళ్ళు కూడా ఎక్కువనే చేస్తాను నేను వర్క్స్. అదే మీకు ముద్ర వేసినారే మన అట్లే వైసీపీ అని ముద్ర వేసినారంటారు కదా. వైసీపీ అని ముద్ర వేస్తున్నారు, ఎందుకంటే ఒక వ్యాపారస్తుడికి అట్లా వేయడం పద్ధతి కాదు కదా. మామూలుగా వైసీపీ పర్సనల్గా ఉండొచ్చు, కొన్ని అభిమానాలు ఉంటాయి. పార్టీ పరంగా వ్యక్తిగతంగా మీరు అభిమానం పెంచుకున్నారు, అది వ్యక్తిగతంగా నాకు ఆయన అంటే ఇష్టం అంతే. ఇంకా సిద్ధార్థ అంటే ఇష్టం. అట్లా అట్లా ఫ్రీగా అయితే వేయరు కదా. ఫ్రీగా అయితే ఆయన కూడా ఫ్రీగా తీసుకోడు. ఇంకోటి క్రెడిట్ కూడా పెట్టనేడు ఆయన, ఏదైనా ఉందని కూడా బిల్ ఎంటర్ ఇచ్చేసాడు అన్నాక చెప్తాడు. బిజినెస్ వ్యక్తిగతంగా అభిమానం. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏదైనా ప్రజల ముందుకు పోవాలంటే ఏమైనా తీసుకువెళ్ళాలంటే మెయిన్ ఫ్లెక్సీ బ్యానర్లే. ఫ్లెక్సీ బ్యానర్లే. ఈ బ్యానర్లు రాను పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు. అవును. ఇప్పుడు కాస్ట్ కూడా చాలా పెరుగుతుంది. అవును. ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళు ఆ కాస్ట్ తట్టుకోగలుగుతారా? ఇప్పుడు కాంపిటీషన్లు ఏమిరా అంటే రాబోయే రోజుల్లో పీవీసీ అనేది బ్యాండ్ కావచ్చు. అంటే ఈ బ్యానర్ అంతా ఈ బ్యానర్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా పీవీసీ, ఇప్పుడు మనం వేసేదాన్ని పీవీసీ అంటామన్న దాన్ని. అది ప్లాస్టిక్తో దాన్ని రిలేటెడ్గా ఉంటుంది. అది గవర్నమెంట్ మన పోయిన గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ కూడా దగ్గర దగ్గర ఒక 1 year దాకా బ్యాన్. అది 1 year 1.5 year మీరు కూడా బాగా ఇబ్బంది అన్నాము. తర్వాత ఫస్ట్ క్లాత్ ప్రింటింగ్ నేనేం చేసిన అంటే ఆ టైంలోనే అప్డేటెడ్ మిషన్ తీసుకున్నా. పీవీసీ పైన ప్రింట్ అవుతుంది, ప్లస్ క్లాత్ పైన కూడా ప్రింట్ అవుతుంది. అందుకు మేము క్లాత్ మళ్ళీ వెంటనే క్లాత్ ప్రింటింగ్ వేయడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ సాక్షి వేసిన నేను. వినాయక చవితి వాళ్ళు విగ్రహాలు పంచుతారు మామూలుగా, ప్రతి వినాయక చవితికి మట్టి విగ్రహాలు పంచుతారు. ఫస్ట్ నాకు సాక్షి వాళ్ళవే ఆర్డర్ వచ్చినాయి క్లాత్ బ్యానర్స్. జగన్ గారు చెప్పిన రేటే వేసిన వాళ్ళకి. మళ్ళీ వైసీపీ చెప్పినాడు, సారే చెప్పినాడు కదా ఈ రేట్ అని, ఇంకా దాంట్లో తగ్గినీకి లేదని చెప్పినాడు. యాక్చువల్గా అంటే ఒక రేట్ అనేది ఉంది దానికి, బట్ అయితే ఆయన కొంచెం ఒక 10 రూపాయలు ఎక్కువనే ఇంక్రీజ్ చేసి చెప్పినాడు యాక్చువల్గా దాన్ని. అయితే మీ దగ్గర క్లాత్ ప్రింటింగ్ కూడా క్లాత్ ప్రింటింగ్ కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడు బ్యాన్ అయిపోతాయి పీవీసీ బ్యానర్లు, ఇప్పుడు ఈ మిషన్లన్నీ ఏమైతే మరి? అదేనా, ఇవి అప్డేట్ చేసుకోవాలా ఇంకా దీనిలోనే అప్డేట్ చేస్తారు. హెడ్స్ మారుస్తారు, ఇంక్స్ మారుస్తారు, కొద్దిగా అమౌంట్ పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్యానర్ ఎవరైతే మీరు ఓనర్ గారు నుండి ఎంతమంది వర్క్ చేస్తారు? బ్యానర్ వేయడం కాదు నుండి, కట్టడం కాదు నుండి, తీయడం కాదు నుండి, దీని ఫ్రేమ్ కట్టడం అనుకో, ఎంతమంది దీని మీద ఆధారపడినారు? దగ్గర దగ్గర ఒక 10 నుంచి 15 ఫీల్డ్ వాళ్ళు దీనిపైన ఆధారపడి ఉంటారు. 10 మంది ఫీల్డ్. ఒక బ్యానర్ రెడీ అయితే ఒక 15 ఫ్యామిలీస్ దగ్గర దగ్గర, అంటే ఆ వర్క్స్ సంబంధించిన వాళ్ళు. ఒకరు ఎవరంటే ఫస్ట్ మనకు ఫ్రేమ్ కావాలంటే వెల్డర్ కావాలి. ఓకే. వెల్డర్కి ఎవరు కావాలంటే హార్డ్వేర్ షాప్ అయినా కావాలి. అక్కడ నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలి, అటు నుంచి వెల్డింగ్ తర్వాత మరి మా దగ్గరికి వస్తుంది. మా దగ్గరకు వచ్చినాక ప్రింటింగ్, నేను ప్రింటింగ్ చేస్తే డిజైన్ కూడా ప్రింటింగ్ చేస్తే ఇంక్స్, తర్వాత ఇంక్లోనికి బిజినెస్, తర్వాత పవర్కి మనం పవర్ బిల్ అవుతుంది, తర్వాత షాప్ ఓనర్కి ఇదే, అంటే దీనికి సంబంధించి చెప్తున్నాయి అది కంప్లీట్గా. తర్వాత బ్యానర్ కట్టేటోళ్ళు ఒక సపరేట్ ఒక టీం ఉంటారన్న, వాళ్ళు దగ్గర దగ్గర సుమారు ఒక 10-12 మంది ఫ్యామిలీస్. ఒక బ్యానర్ కట్టాలంటే ఇంతమంది ఉన్నారు. కానీ బ్యానర్ కట్టడం వల్ల హైలైట్ ఏది ఎవరు అంటే ఎవరైతే ఈవెంట్ చేపిస్తారో వాళ్ళు చాలా హైలైట్ అవుతారు. అంటే అది ఒక ప్యాషన్. ఇంతకుముందు అంటే మన పొలిటికల్ వాళ్ళే కట్టేటోళ్ళన్న, ఇప్పుడు చిన్న చిన్న బర్త్డేస్ ఉన్నా, మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్నా అది ప్యాషన్ అయింది ఇప్పుడు. అంటే ఇట్లా కట్టాల ట్రెండ్. బర్త్డే ఇప్పుడు ఫ్రెండ్ మీరే ఉన్నారనుకోండి, మన సుమన్ టీవీ తరపున ఒక 10 మంది మీకు విషయం చెప్పాలంటే బయట బ్యానర్స్ కడతారు, అంటే అన్నకు విషయం చెప్పాలనే ఉద్దేశంతో ట్రెండ్ అయిపోయింది. ఇది ఎంఎస్ఎంఈ ద్వారా లోన్లు వస్తే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? 100% ఉందనా. ఎందుకంటే ఇంకోటి ప్లస్ పాయింట్ ఏమంటే మనకు పరిశ్రమ శాఖ మంత్రి ఇప్పుడు టీజీ భరత్ గారు, మన డిస్టిక్ మనకు రాయలసీమ వ్యక్తే కాబట్టి, మళ్ళీ ఇట్లాంటి ఈవెంట్స్ అంటే యువతకు ఎవరైతే ముందుకు రావాలనుకుంటే 1 కోటి రూపాయల పైన ఉన్న వాళ్ళు కానీ, అంటే పెద్ద ప్రాజెక్ట్ కాదు, 1 కోటి పైన, 1 కోటి యువతలో ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేస్తే అంటే చాలామందికి ఉపాధి దొరుకుతుందన్న. ఇప్పుడు నాలాంటి వానికి ఇప్పుడు నేను ఒక ప్యాషన్తో వచ్చినాను, నేను ఒక 20 మందికి ఉపాధి కల్పించాలన్న ఆశతో వచ్చినాను. కానీ నన్ను పట్టించుకునే నాదుడు ఎవరు మామూలుగా జనరల్గా. నేనంతకు నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే ఒకవేళ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ అయితే నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవడానికి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం మంచి వాతావరణం ఉండి ఫైనాన్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నేను అంటే వెళ్ళడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా లేరంటే పోవడానికి కష్టమవుతుంది. నాకు కొద్దిగా బల్క్ అమౌంట్ రావడం వల్ల, వేరే బయట రావాల్సిన పాత బ్యాలెన్స్లు రావడం వల్ల చిన్న అమౌంట్ ఒక ప్రైవేటు ఫైనాన్స్లో ఒక 35 లక్షలు
తీసుకొని ఇప్పుడు 1.5 CR ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాంకర్స్ కూడా అంటే నిజంగానే ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నమాట కంపల్సరీగా. ఇంకొకటి ఏమంటే మన రాయలసీమలో ఇప్పుడు భరత్ అన్నకి ఇచ్చిన పోస్ట్ చాలా మంచి పోస్ట్. అవును, పరిశ్రమల శాఖ మంత్రి కాబట్టి ఆయన ఇంకా యువతకు కూడా మంచి అవకాశాలు కల్పించి రాబోయే రోజుల్లో నాలాంటి పరిస్థితి అంటే ఇట్లా చాలామంది చెప్పుకోరు. ఎందుకంటే చాలామందికి ఉంటుంది అంటే ఒక వ్యాపారం చేయాలని ఆశ ఉంటుంది, లేదంటే చిన్నది ఆటో తీసుకోవాలన్నా కారు కొనాలన్నా ఇవన్నీ కూడా సబ్సిడీలో ఉన్నాయి, మనకు అవైలబుల్గా ఉన్నాయి. బట్ అయితే మరి కొంతమందికి అవి ఉపయోగించుకుంటే అన్నీ కొంతమందికి యూజ్ అవుతున్నాయి అవి. ఓకే అండి, నెక్స్ట్ ఇదే రంగం కాకుండా వేరే రంగానికి ఏమైనా వెళ్తారా మీరు? వేరే రంగం అంటే నాకు పొలిటికల్గా అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. రాజకీయంగా అంటే నేను వెళ్ళాలని ఉంది, మామూలుగా పొలిటికల్ ఆలోచనలు ఉన్నాయి. బట్ మరి దేవుడి నిర్ణయాలు ఏంటో తెలియదు. ఎట్లా నందికొట్కూరా? నందికొట్కూరే. ఓకే, ఇంతవరకు వైసీపీ ముద్ర పడింది, వైసీపీలో వెళ్తారా అంటే టీడీపీలో వెళ్తారా? అంటే నేను వైసీపీ టీడీపీ అని కాదన్నా, మామూలుగా పొలిటికల్ అంటే ఏదో ఒక పార్టీలో వెళ్ళాలి కదా. లేదు, కరెక్ట్ వెళ్ళాలా, ప్రజలకు సేవ ఏం లేదంటే ఇండిపెండెంట్ సర్పంచ్ ఇండిపెండెంట్గా అంటే ఇండిపెండెంట్గా వెళ్ళేదైతే ఏమి అట్లా ఆలోచన లేవు. మాకు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మంచి పొజిషన్ ఇచ్చినారు. మేమంతా గోవిందరెడ్డి బ్యాచ్. ఓకే, గోవిందరెడ్డి సార్ తర్వాత సురేష్ గారు అని మనకు సురేష్ గారు, రాబర్ట్ గారు, వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశాను నందికొట్కూరులో. చాలా గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు. భూమనారెడ్డి గారు కూడా నన్ను నమ్మి ఒక వెహికల్ నాకు ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేయడానికి చాలా ఇది చేసినాడు. కొంతమంది విలేకరులు మాతో పాటు ఉండి అంటే వాళ్ళందరూ అంటే ఎవరైతే చిరంజీవి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ చేసి అప్పుడు చేసిన. ఆ టైంలో నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ప్రజలకు ఏమన్నా మంచిగా చేయొచ్చు అనే ఒక ఆశ కలిగింది. బట్ అయితే తర్వాత తెలుసుకుంది ఏమరా అంటే దీనికి అంతటికి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే తప్పనిచ్చి రాజకీయాలు చేయలేమనేది కూడా అర్థమైంది. కసి కూడా మీకు పెరిగింది సంపాదించాలని. అందుకే మనీ అనేది కంపల్సరీ, దానికోసమే ఇప్పుడు కష్టపడుతున్నా. మనీ తర్వాత కొద్దిగా సంపాదించిన తర్వాత నెక్స్ట్ ఆలోచన ఏదైనా ఉంటే అదే నెక్స్ట్ పొలిటికల్గానే అనేది అనుకుంటున్నాను నేను. అయితే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరి అక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో యాక్చువల్గా ఆయన అంటే ఇష్టం నాకు. యాక్చువల్గా చిరంజీవి గారు అన్న పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. జనసేన నాకైతే మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సిద్ధార్థ రెడ్డి గారే ఇక హీరో ప్రజెంట్గా. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ ఉంటారు. మామూలు చెప్తున్నా, జనరల్గా చెప్తున్నా. ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు అభిమానం. అట్లా అభిమానం వేరు, ఇక్కడ ఇది వేరు. పవన్ కళ్యాణ్ అయితే సినీ అభిమానము, ఇక్కడైతే రాజకీయ అభిమానము. తర్వాత మోహన్ రెడ్డి అన్న గారు అంటే కూడా నాకు చాలా మంచి అభిమానం. మీరు ఫోటో రంగంలో ఉన్నారు, ఫోటోగ్రాఫర్ చాలా మంది ఉన్నారు. ఫోటోస్ తీసి బ్రతకడము వాళ్ళు చాలా కష్టాలు పడుతుంటారు. వాళ్ళకి కొందరికి ఆర్థికంగా చాలా వెనకబడి ఉంటారు. అన్ని దాంట్లో యూనియన్లు ఉన్నాయి, ఆ యూనియన్ ఈ యూనియన్ అని చెప్పి ఫోటోగ్రాఫర్ యూనియన్ అని చెప్పి. ఇంతకు ఆ ఫోటోగ్రాఫర్ సర్వీస్ మీరు ఏం చేయబోతున్నారు వాళ్ళకి? యాక్చువల్గా నేను నందికొట్కూరు ఫోటోగ్రాఫర్ ప్రెసిడెంట్ అని. యాక్చువల్గా నేను ప్రజెంట్ ఇక్కడ కర్నూలులో వచ్చేసి భార్గవాచారాన్ని మనం రీసెంట్గా ఎలక్షన్లు జరుగుతాయి, మీకు ఐడియా ఉంటుంది అన్నట్టు. యునానిమస్ అంటే ఎవరు పోటీ లేకుంటే యునానిమస్ అవుతారు. బట్ అయితే ఫోటోగ్రాఫర్కి సర్వీస్ ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో నేను ఏం చేసిన అంటే ఇంతకుముందు మేము ఫోటో ఏదన్నా తీసినామనంటే ఈవెంట్ ఆర్కే ల్యాబ్కి వచ్చేటోళ్ళం. స్పెక్ట్రల్ ల్యాబ్, కెనాన్ ల్యాబ్, ఈ 3 ల్యాబ్లు ఉండేటివి. రీల్ ఉండే టైంలో డెవలప్మెంటు తర్వాత ప్రింటింగ్ తర్వాత ఆల్బమ్ ఒకసారి చూపించడం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రేమ్ ఒకసారి చూపించడం. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్కి డెలివరీ ఇచ్చేటోళ్ళము. మళ్ళీ ఏదైనా డిజైన్ కావాలంటే డిజైనర్కి ఇచ్చేటోళ్ళము. అంటే ఒక 4-5 ప్లేసెస్లో తిరిగి ఇచ్చేటోళ్ళము. ఇప్పుడు నేను పెట్టిన ఈ కొత్త బిజినెస్లో ఏమరా అంటే సింధు డిజిప్రింట్ హౌస్లో మనకు ప్రింటింగ్ ఇక్కడ అయిపోతుంది, డిజైనింగ్ ఇక్కడ అయిపోతుంది, తర్వాత ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడ అయిపోతున్నాయి. కంప్లీట్గా ఫోటోగ్రాఫర్కి ఏదైతే నీడ్ ఉందన్న అవన్నీ కూడా ఇప్పుడు మన షాప్లో అవైలబుల్గా పెట్టినాం అన్నమాట. ఒక వర్క్ కోసం వస్తే అన్ని వర్క్లు కంప్లీట్ చేసుకొని పోయేటట్టు ఏర్పాటు చేసినాం. డిజైన్ చేసుకున్నాం మీ షాప్లో. డిజైనింగ్ ఉంటుంది, ప్రింటింగ్ ఉంటుంది, బైండింగ్ ఉంటుంది, ఎక్కడ తిరగాల్సిన అవసరం లే. ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ 4 మేజర్ ఫోటోగ్రాఫర్ కావాల్సినవి. ఇంకొకటి ఏమరా అంటే ఫోటోగ్రాఫర్స్కి మామూలుగా మన మీడియా అంతా కూడా ఎవరెవరో ఒక ఫోటోగ్రాఫర్ ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు.
మన దరిద్రం అంటే మన ఫోటోగ్రాఫర్ల గురించి వీడియోగ్రాఫర్ల గురించి ఎవరు కవర్ చేసే మీడియా ఒకటి లేదు మన గురించి చెప్పుకునేది. కరెక్ట్. నేను కరోనా టైంలో ఒకటి బాగా ఇబ్బంది పడింది ఏమరా అంటే ఫోటోగ్రాఫర్ల విషయంలో, అంటే అందరికి గమనించాలని చెప్తున్నాను. ఒక ఫోటోగ్రాఫర్గా సినిమా ఫీల్డ్ వాళ్ళు మాకు నష్టాలు జరిగాయని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర పోయినారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయినారు. వాళ్ళకి ఏం నష్టాలు జరిగాయో నాకైతే తెలియదు, మామూలు జనరల్ చెప్తున్నా. కరోనా టైంలో నష్టాలు కదా జరిగినాయి మాకు, అంటే జరిగినాయని చెప్పినారు. చిన్న పనులు చేసుకునే ఒక ఫోటోగ్రాఫర్కి అప్పుడు ఈవెంట్స్ ఏం లేవు ఆ టైంలో, పెళ్ళిళ్ళు లేవు, ఏం లేవు. దగ్గర దగ్గర 2 years వరకు కూడా వాళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్స్ తీయలే. వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు అసలు. యాక్చువల్గా యూనియన్స్ ఉన్నా కానీ మరి గవర్నమెంట్కి వెళ్ళి కనీసము అంటే ఒక ఫోటోగ్రాఫర్కి ఒక వీడియోగ్రాఫర్కి కనీసం సమ్ అమౌంట్ను హెల్ప్ చేద్దామనే ఆలోచన కూడా రాలేదు ఆ టైంలో. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్కి పెద్ద పెద్ద ఆశలు ఏమి ఉండవు. ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ ఎడిటర్కి కానీ పెద్ద పెద్ద ఆలోచనలు ఏమి ఆశలు ఏమి ఉండవు. ఒక సొంత ఇల్లు, పిల్లల్ని మంచిగా చదివించుకోనికి ఒక మంచి స్కూల్స్, ఆయనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే మంచి కెమెరాస్, ఒక వీడియో కెమెరా కానీ ఫోటో కెమెరా కానీ ఉంటే చాలా ఆయన లైఫ్ ఆయన సేఫ్గా ఉంటాడు. కాబట్టి నా ఆశ ఏమరా అంటే ఒకవేళ మన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ కింద గవర్నమెంట్ తరపున ఏదన్నా ఉంది చేయగలుగుతున్నాము అని అట్లా ఆ రూట్ ఏమైనా దొరికిందంటే దానికి ఎంతవరకైనా పోరాడి వీళ్ళకి హెల్ప్ చేయాలనే ఒక ఆశ ఉంది నాకు యాక్చువల్గా. ఎట్లా అంటే వాళ్ళకున్న కనీసం నీడ్స్ మనం తీర్చగలిగితే, ఈ కెమెరాకి ఇప్పుడంతా అప్డేట్ అవుతున్నాయి కదన్నా, కెమెరాకి సంబంధించి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కానివ్వండి, ఒక సెక్యూరిటీ అనేది లేదు యాక్చువల్గా. అది గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని ఇట్లాంటి విషయాల్లో మరి లోకల్గా ఉన్న నాయకులు కూడా సీరియస్గా తీసుకొని ఈ విషయంలో అంటే మీడియా కూడా మీరు కూడా కవర్ చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు మనం ఈ స్థాయిలో ఉంది అని అంటే కెమెరా లేకుండా ఏం కరెక్ట్ లేదు జనరల్గా. కానీ కెమెరామెన్ ఆడున్నాడు అంటే వెనకాల ఉన్నాడు, స్టోరీ వెనకాల ఉన్నాడు. కాబట్టి కెమెరామ్యాన్ను ఎడిటర్ని బ్రతికించాల్సినటువంటి బాధ్యత మీడియాకి అంతా టోటల్గా మీడియాకి కూడా ఉంది అని చెప్పేసి నా ఉద్దేశం అన్న. రాబోయే రోజుల్లో మరి ఫోటోగ్రాఫర్ బాగా తలెత్తుకొని తిరగాలనంటే వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న మోరల్ సపోర్ట్స్ కింద ఇస్తే మనము వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోతారు. అంటే ఎదుగుతారంటే అంత ఎదగరు, బట్ ఉన్న దాంట్లోనే నిలబడతారు, స్టేబుల్గా ఉంటారు. యాక్చువల్గా ఒక పెళ్ళి తీస్తే అన్న మామూలుగా 50,000 పెళ్ళి అనుకోండి అన్న, పెళ్ళి తీస్తే ఫోటోగ్రాఫరు 50,000 పెళ్ళి తీస్తే కెమెరాలు 2 తీసుకెళ్లాల్సిందే. ఇప్పుడు నేను ఒక కెమెరా తీసుకున్నా, నాదొకటే ఉంటుంది వీడియో కెమెరా, తర్వాత ఇప్పుడు డ్రోను, తర్వాత ఉన్నాయి కదా, ఇవి అన్నిటికీ రెంట్ ఇచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత రెంట్ ఇచ్చి పంపిస్తాడు. ఆయనకు మిగిలిది ఏమి ఉండదు, డైరెక్ట్ ఇంటికి వస్తాడు. 50,000 అయితే కస్టమర్ ఇచ్చేది అంతా 20,000 అడ్వాన్స్ ఇస్తాడు అంతే. ఆ 20,000తో వీళ్ళకి పంచుతాడు, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ మళ్ళీ ఈవెంట్ అంతా కంప్లీట్ చేసి ఇవ్వాలనంటే కస్టమర్ ఆయన ఫోన్లు ఎత్తాడు ఒక్కోసారి. మేము ఇచ్చిన డెలివరీ అయితే ఇంతవరకు పిల్లలు అయినారు, వాళ్ళ పిల్లలు కూడా దగ్గర దగ్గర పెద్దలు అయ్యి డిగ్రీలు చేస్తున్నారు. ఆయన కానీ ఉన్నాయి నాకు డెలివరీ దండి ఉన్నాయి. అట్లా కస్టమర్ అంటే ఫోటోగ్రాఫర్కి ఒక సపోర్ట్ చేస్తే గవర్నమెంట్లు కూడా బాగుంటుంది, చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఓకే సుధాకర్ గారు, మంచిది. ఏ పార్టీకి వెళ్ళినా కానీ సక్సెస్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. మన ఇంటర్వ్యూలో మరి కలుస్తాం.